హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దక్ష ప్రజాపతికి శివుడికి వైరం అలా కొనసాగుతూనే ఉంది. ఆ తరువాత ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి యాగం చేశాడు. ఆ యాగానికి సమస్త దేవతలను ప్రముఖులను ఆహ్వానించాడు. కానీ కూతురు సతీదేవిని అల్లుడు శివుణ్ణి మాత్రం పిలవలేదు. యాగానికి తరలి వెళ్తున్న వారిని చూసి దాక్షాయిని భర్త శివుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి యాగానికి మనం కూడా వెళ్దామని అడిగింది. కానీ ఆహ్వానం లేని చోట వెళ్ళడం మంచిది కాదని చెప్పాడు శివుడు. కానీ పుట్టింటికి వెళ్ళడానికి ఆడపిల్లకు ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కాబట్టి తన తండ్రి ఘనంగా చేస్తున్న యాగానికి వెళ్దామంది అమ్మవారు. శివుడు వాదిస్తున్న ఆగకుండా తన పుట్టింటికి వెళ్ళడానికి తనకు ఆహ్వానం ఎందుకు, ఎప్పుడైనా ఎలాగైనా వెళ్ళవచ్చు అనుకుంటూ ప్రమద గణాలను వెంట పెట్టుకొని దక్ష ప్రజాపతి చేస్తున్న యాగానికి బయలుదేరింది. అయితే పిలవని పేరంటానికి వచ్చిన కూతుర్ని ఆదరించడమే కాకుండా కనీసం పలకరించనైనా లేదు దక్ష ప్రజాపతి. పైగా అందరిలో అవమానించడమే కాకుండా అల్లుడైన శివుణ్ణి నిందించాడు. తండ్రి చేస్తున్న శివనిందను అవమానాన్ని భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలో తనువు చాలించింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. కాక్షాయిని సూక్ష్మదేహాన్ని పరమేశ్వరుడు తన భుజాలపైన వేసుకొని విలయతాండం చేస్తాడు. బ్రహ్మాది దేవతలు ఈ తాండవానికి భయంతో కంపించిపోయి విష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు. ఆ ప్రళయ తాండవానికి అడ్డుకట్ట వేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా విభజించి శివుణ్ణి మామూలు స్థితికి వచ్చేలా చేసి కర్తవ్యకుడు చేశాడు. అలా ఖండించబడిన సతీదేవి శరీర ఖండాలు ఆభరణాలు పడిన ప్రదేశాలు శక్తి క్షేత్రాలుగా వెలిశాయి. వాటిలో ప్రధాన శరీర భాగాల్లో పడ్డ ప్రదేశాలు అష్టదశ శక్తిపీఠాలుగా, మిగిలినవి 52 శక్తిపీఠాలుగా, 108 శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి శక్తిపీఠంలో అమ్మవారు శివుడితో కలిసి దర్శనమిస్తుంది.